హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత స్టోరీస్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది అరటిపండు తొక్క వలన కలిగే ఉపయోగాల గురించి. ఈ అరటిపండు లోపలి భాగాన్ని తినటం వల్ల ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే లోపలి పదార్థం మన శరీరం లోపల ఎంతైతే మేలు చేస్తుందో అలాగే పైన ఉన్న మన స్కిన్కి కూడా అంతే మేలు చేస్తుంది. ఆ ఉపయోగాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఈ బనానా పైన ఉన్న తోలుని మొహం పైన రుద్దుకొని దాన్ని ఒక 10 నిమిషాల పాటు ఆరనించి చల్లటి నీళ్ళతో కడుక్కుంటే కనుక చర్మం మంచి నిగారింపును సంతరించుకోవటమే కాకుండా షైనింగ్ కూడా వస్తుంది. అంతేకాకుండా ఈ తోలుని తీసి 4 భాగాలుగా కట్ చేసుకుని దాన్ని డీప్ ఫ్రీజ్లో పెట్టి 5 నిమిషాలు ఉంచి ఆ ముక్కల్ని మళ్ళీ మన కళ్ళపైన ఐప్యాడ్ల కింద పెట్టుకుని ఒక 10 నిమిషాలు రిలాక్స్ అయ్యి తర్వాత తీసివేసినట్లయితే కనుక కళ్ళపైన అలసటతో వచ్చినటువంటి ఉబ్బులు, కళ్ళ కింద ఉన్నటువంటి నల్లటి చారికలు అవన్నీ కూడా తగ్గిపోయి మొహం ఫ్రెష్గా కనిపించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ తొక్కు వలన ఇంకా చాలా అనేక రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. ఈ తొక్కు తలనొప్పిని తగ్గించడంలో కూడా చాలా బాగా పనిచేస్తుంది. విపరీతమైన తలనొప్పిగా ఉన్నప్పుడు ఈ బనానా తొక్కుని డీప్ ఫ్రీజ్లో ఒక 5 నిమిషాల పాటు ఉంచి ఆ తొక్కుని నుదురు పైన మరియు మెడ వెనుక భాగంలో ఇక్కడ పెట్టుకుని ఒక 10 నిమిషాలు రిలాక్స్ అయ్యి దాని తర్వాత ఆ తొక్కుని తీసి పడేసి చూడండి, మీకు ఎంతో రిలీఫ్ కనిపిస్తుంది. ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. అంతేకాదు ఈ పీల్ని చర్మం పైన వచ్చే మచ్చలు మరియు వాట్స్, మనం ఉలిపిర్లు అని అంటాం కదా, వాటి మీద ఈ తొక్కుని 5 నిమిషాల పాటు ఒక నెల రోజుల పాటు అదే క్రమంలో చేసినట్లయితే కనుక ఆ మచ్చలు, ఉలిపిరులు తగ్గిపోవటానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. దీనిలో ఉండే పొటాషియం మరియు వైటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ వీటిలన్నిటి వలన ఏజ్తో వచ్చేటటువంటి చారలు మరియు ముడతలు లాంటివి ఏజింగ్ ప్రాసెస్ జరగకుండా ఇది అరికడతంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా ఈ అరటి తొక్కుతో మన పళ్ళపైన రుద్దుకుంటే ఆ పళ్ళు కూడా తెల్లబడి దాని పళ్ళ గట్టితనానికి, పళ్ళకి ఆరోగ్యాన్ని ఇవ్వటానికి కూడా ఈ తొక్కు సహాయపడుతుంది. అంతేకాదు ఈ తొక్కు వలన మొక్కలకు కూడా చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఈ తొక్కుని 2 రోజుల పాటు ఒక 1/2 బకెట్ నీళ్ళల్లో వేసి నాననించి అది మన మొక్కలకి కనుక ఆ నీరు పోసుకున్నట్లయితే కనుక దానికి కూడా పొటాషియము, మినరల్స్ అన్నీ అంది మొక్క ఆరోగ్యంగాను హెల్తీగాను పెరగటానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇన్ని రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి కనుకనే కాస్మెటిక్ కంపెనీ వాళ్ళు ఈ అరటి తొక్కుని వాళ్ళ క్రీమ్స్లో ఉపయోగించుకుని చాలా లాభాలు పొందుతున్నారు. మనము క్రీములుగా కాకుండా ఈ అరటి తొక్కుని డైరెక్ట్గా తీసుకోవటం వల్ల మనకి దానివల్ల వచ్చే ప్రయోజనం రెట్టింపు లాభం పొందగలుగుతాము. అంతేకాకుండా ఈ అరటి తొక్కుని తీసి పడేయకుండా నెల రోజుల పాటు మీరు కంటిన్యూస్గా దీన్ని అనేక రకాలుగా వాడే పద్ధతులు చెప్పాను కదా, ఆ పద్ధతుల్లో వాడుకుని చూసినట్లయితే మీకు ఏ బ్యూటీ పార్లర్ పని అవసరం లేకుండా మీ చర్మంలో వచ్చిన మార్పుని మీరే గమనించుకుని ఆశ్చర్యపోతారు. అంతటి నిగారింపు, అంత మొహానికి తేమ కలిగి దానిలో షైనింగ్ వచ్చి మచ్చలు మరియు సన్న చారులు అలాంటివన్నీ పోయి ముఖ సౌందర్యం ఎంతో బాగా పెరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం, ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నటువంటి ఎంతో
తేలిక అయినటువంటి మరియు చాలా తక్కువ ఖర్చుతో కూడినటువంటి ఈ అరటిపండు తొక్కుని వాడి ఎన్నో ప్రయోజనాల్ని పొందుదాం. ఇంకెందుకు ఆలస్యం, ఇది వాడి చూడండి. చూసి మీరు కనిపెట్టిన మార్పుల్ని నాకు కింద ఉన్న కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అంతేకాదు, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయటం మర్చిపోకండి. మరొక వీడియోలో మరొక టాపిక్తో మీ ముందుంటాను. నమస్తే, బాయ్.